రాత్రి మన ధ్యానాంశము సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9-10 వచనాలను నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు ఎప్పుడంట? మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దేవుని యొక్క వాక్యములో సౌలు యొక్క ప్రారంభ జీవితము నుండి మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి పాఠం చెప్పండి. ఇశ్రాయేలీయులలో అభిషేకించబడిన మొదటి రాజు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే సౌలు. ఆ సౌలు ఎలాంటివాడు? అమ్మా గొడవచ్చేని మాకు. ఆ సౌలు ఎలాంటి వాడు? అభిషేకించబడిన వాడు. ఆమేన్. మొదటి రాజు ఎలాంటి వాడు? చాలా మంచిగా ఉన్నాడు. రెండవ విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని ఆజ్ఞను మీరిన మొదటి రాజు. ఆజ్ఞను మీరితే అదేంటో తెలుసా? పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి సౌలు జీవితంలో దేవుని ఆజ్ఞను మీరాడు. ఇక ఈరోజు మనము సౌలు యొక్క జీవితాన్ని గురించి ముగింపు ఏంటో తెలుసా? అసూయ చేత ఆత్మను కోల్పోయిన మొదటి రాజు. దేని ద్వారా చెప్పాలి? దేని కొరకు? అసూయ చేత దేవుని ఆత్మను కోల్పోయిన మొదటి రాజు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చూడండి, ఏమని రాయబడింది అక్కడ? కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తర్వాత మాట చూడండి, మరునాడు. ఎప్పుడంట? మరున. ఎప్పుడైతే దావీదు మీద సౌలు విషపు చూపు అంట. చూపుల్లో కూడా ఏం చూపది? విషపు చూపు. విషపు చూపు చూడడము ద్వారా దేవుడు ఏం చేశాడు? అతని ప్రవర్తనను బట్టి ఆకాశము నుండి దురాత్మ వచ్చింది. ఎప్పుడంట? ఏ రోజు దావీదు మీద సౌలు విషపు చూపు చూపాడో మరునాడే సైతాను వచ్చి సౌలులో చేరింది. అక్కడ ఉంది చూడండి, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? సపోజ్కు సోమవారం అసూయ పడ్డాడు అనుకో, దురాత్మ ఎప్పుడు వచ్చింది? మంగళవారమే వచ్చింది. ఎంత టైం పట్టిందండి? ఒక్కరోజే. కాబట్టి బైబిల్లో శరీర కార్యాలు లేకపోతే మనుషుని లోపలి నుండి వచ్చే వ్యసనాల గురించి వ్రాయబడ్డాయి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాలు. లోపల నుండి అనగా మనుషుల హృదయాలలో నుండి. లోపల నుండి అని దేవుడు ఆగల. లోపల నుండి అంటే మనోళ్ళు ఇంట్లో నుండో కొట్లో నుండి అనుకుంటారని దేవుడు దానికి వివరణ చెప్పాడు. ఏమని? లోపల నుండి అనగా మనుషుల హృదయాలలో నుండి. ఏమేంటి అంటే దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు. అక్కడ అవన్నీ చదువుకుంటూ వస్తే ఆ క్రింద రాయబడింది చూడండి, 3 అని సంకేసి మత్సరములు. మత్సరము అంటే కింద 3 అని సంకేసి దానికి వివరణ రాశారు. చెడ్డ కండ్లు. ఏం కండ్లు? చెడు కండ్లు. ఎవరన్నా బాగుంటే ఓర్చుకోలేరు, మంచి చొక్కేసుకుంటే ఓర్చుకోలేరు. ఒకరోజు నేను
బస్ స్టాండ్లకు ఉండే ఆటో స్టేషన్కి వెళ్తుంటే ఒక ఆయన ఎవరో నాకు తెలియదు వచ్చి ఇట్లాంటి చొక్క నాకు ఒకటి ఇయ్యరాదు అంటుండు. వాడిది ఏ ఊరు, నేనేం చేశాను, ఎంత ఏడ్చాలో, ఎంత బాధ వేస్తుంది ఆ మాట. ఏ ఊరు నాకు తెలిసినోడు కాదు. పోనీ ఎప్పుడన్నా వచ్చి అడిగితే ఇవ్వకపోతే అప్పుడు అనాలి ఆ మాట, అయ్యా నాకు ఒకటి ఇవ్వాలి. ఏ ఊరయ్యా నీదంటే మాది పోలేపల్లె, నీకు చాలా వస్తాయంటగా, మాకు ఒకటి ఇవ్వకూడదు. నాకెట్ట తెలుసు నువ్వు ఏడున్నావు, నేనేం పేపర్లు వేసానా, నేను ఎలా పిలవాలి? అసూయ 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 మనిషిని నాశనము చేస్తుంది. అసూయ గుర్తుపెట్టుకో. ఆదిలాబాద్ జిల్లాలో అమ్మా ఒక సంఘటన జరిగింది. 4 ఇల్లులు వరుసగా, ఎన్ని ఇల్లులు? 4 ఇల్లులు. ఒక ఇంట్లో టీచర్ ఉంటాడు, ఒక ఇంట్లో హెడ్ మాస్టర్ ఉంటాడు, ఇంకొక ఇంట్లో ఇంకో టీచర్ ఉంటాడు. ఇలా 4 ఇళ్లలో 4 ఉద్యోగస్తులు. చాలా బాగుంది. ఈ 3 ఇళ్లలో ఒక్కొక్కరికి 2 ఆడపిల్లలు. 3 ఇళ్లలో ఒక ఇంట్లో 2 మగపిల్లలు. చూసారా? అది ఎవరిచ్చారు చెప్పాలి. అది కూడా అనుమానంగా చెప్పడమే. లేకపోతే నిద్ర తినలేదా మధ్యాహ్నం? అమ్మా తిన్నారా తినలేదా? బలంగా చెప్పండి జవాబు. చూడండి, ఆ సంతానం అనేటువంటిది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. వాళ్ళకేమో ఆడపిల్లనిచ్చాడు, వీళ్ళకేమో మగపిల్లనిచ్చాడు. ఏం చేద్దాం? ఏడిస్తే పోద్దా? చెప్పండి, పోదు. అసూయపడితే అవుద్దా? ఒకరోజు వీళ్ళిద్దరు పిల్లలు కవల పిల్లలట. కవల పిల్లలంటే అమ్మా ఒక్కరోజే, చెప్పండి అమ్మా, మీకు దండం పెడతా, చెప్పండి, ఒక్కరోజే పుట్టారు. ఇద్దరిది బర్త్డే పెట్టుకున్నారు, చాలా గ్రాండ్గా చేశారు. ఇది తప్ప? చెప్పండి, తప్పు. వాళ్ళకుంది హెడ్ మాస్టరు కాబట్టి 2 పిల్లలకు మంచిగా ఫంక్షను చేశాడు. ఈ 3 ఇళ్లలో మాట్లాడుకురంట. దానికి 2 మగపిల్లలని గర్వమే, దానికి బాగా కొవ్వు పట్టింది, మదం పట్టిందని ఒక పిల్లోన్ని 3 ఇళ్లలో కలిసి చంపేశారు. ఏం చేశారు? జరిగింది ఇది. చంపేశారు. చంపి ఆయన స్కూల్ నుండి వచ్చేసరికి, ఏమేదో బయటికి వెళ్తే వచ్చేసరికి చంపేసి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో పడుకోబెట్టున్నారు. ఏంటంటే మాకేం తెలుసు, బలిగట్టిగా చెబుతారు. ఏమని? మాకేం తెలుసు, మీ పిల్లలకు మేము కాపలా. అబ్బా బలి చదువుతున్నా, మీకెట తెలుసు? మీరు అని ఉంటారు ఇది వరకు ఇట్లా కదా. మీ పిల్లలకి ఏమన్నా మేము కాపలా, మాకేం తెలుసు, మాకే. వాళ్ళు పాపం తెలియక చచ్చిపోయిండులే అనుకొని అమ్మా చక్కగా ఎవరిని ఏమనకుండా, దూషించకుండా ఆ పిల్లోడికి సమాధి చేశారు. కానీ లోపల కుమిలిపోతున్నారు. ఏమవుతున్నారు? చాలా వేదన చెందుతున్నారు. కొద్ది రోజులకి ఈ 3 ఇళ్లలో ఒకటిగా ఉన్నారు కదా. ఒక పిల్లని ఒక ఇంట్లో ఆమె అవతల ఇంటి అమ్మాయిని బాగా బలంగా కొట్టింది. ఒకరోజు కొట్టేసరికి ఆడోళ్ళు కదా, కొడితే లోపల ఉండదు, మాటలు లోపల ఉంచుకోరు. వెంటనే వాణ్ణి చంపినట్టు చంపేదానివే నువ్వు అన్నారు. చూసారా? వాణ్ణి చంపినట్టు. ఎవరిని చంపినట్టు? ఎవరిని చంపినట్టు? చుట్టుపక్కల వాళ్ళందరూ పట్టుకొని పూజ చేశారు. ఏం చేశారు? పూజ చేసేటప్పుడు చెప్పేశారు, మేము 3 ఇళ్లలో కలుసుకొని అబ్బాయిని చంపేస్తాం. ఏంటంటే అసూయ. ఏంటిదమ్మా? అసూయ. చెడ్డ కండ్లు చదివాము ఇప్పుడు. ఏ కండ్లు అంటే? కండ్లు ఏంది, చెడ్డ కండ్లు ఏంది అమ్మా? ఏమన్నా పుండు ఉంటుంది కంటికి? లేదు. ఆ కంటితో ఎవరన్నా బాగుండడం చూస్తే తట్టుకోలేరు. మెట్టుకి పాఠం ఏంటో తెలుసా? దావీదు గొల్యాతును చంపితే ప్రజలందరూ సంతోషించి, సౌలు 1000 కొలది చంపాడు, దావీదు 10,000 కొలది చంపాడయ్యా అని సంతోషంగా గంతులేస్తుంటే సౌలుకు అసూయ వచ్చింది. చూసారా? గొల్యాతు మీదకి వెళ్ళడానికి 40 దినాలు ఎవడికి చేత కాల, ఎవడికి ధైర్యము చాలా. అలాంటి పరిస్థితుల్లో దావీదు వచ్చి గొల్యాతును చంపితే ప్రజలందరూ సంబరం చేసుకొని అంటున్నారు, దావీదు, సౌలు 1000 కొలదియు, దావీదు
10,000 కొలది లాంటోడయ్యా మాకని సంబరం చేస్తే, సౌలు కంట ఆ మాట విని ఏం కలిగింది? అసూయ. ఏం చూపు నిలిపాడంట? విషపు చూపు. ఆ వాక్యం అలా ఉంచి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. శరీర కార్యాలు ఉన్నాయి, చదవాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత. సరే, అవన్నీ ఆడు చదువుతామమ్మా, పనికిరాని అవన్నీ. పనికొచ్చే అయితే బాగా చదువుకుందాం. పనికిరాని చెడ్డ ఎందుకు? కానీ అందులో అసూయ ఉంది. ఏముంది? జాగ్రత్త. నీకంటే ఎవరన్నా బాగుంటే అసూయ పడమాక. అసూయ పడితే నీకేది చాలా నష్టం. ఎప్పుడు మనము ఇతరుల గురించి చేస్తే ప్రార్థన చేయి, చేస్తే మేలు చేయి, లేకపోతే ఊరుకోగానే ఎవరి మీద అసూయ చెప్పండి నోటితో. అసూయ పడకూడదు. అసూయ పడకూడదు. దావీదు చేసిన తప్పేంటి? తప్పేమీ లేదు. గొల్యాతును చూసి అందరూ భయపడిపోతుంటే దావీదు వెళ్ళి గొల్యాతు మీద యుద్ధం చేసి గొల్యాతును చంపి ఇశ్రాయేలీయులకు నెమ్మదిని తెస్తే, ప్రజలందరయ్యా సౌలు 1000 కొలది చంపాడు, దావీదు 10,000 మందిని చంపినట్టు చేశాడని సంతోషపడుతుంటే సౌలు కంట అసూయ వచ్చింది. గుర్తుపెట్టుకోమ్మా, అసూయకు మందు చెప్పండి, మందు లేదు, ఇంజెక్షను, టాబ్లెట్లు లేవు, అసలు లేవు. అసూయ పడ్డావా, అది రక్త పరీక్ష చేత కనపడేది కాదు. స్కానింగ్ తీస్తే కనపడేది కనపడద్దా? కనపడదు. మనకు తెలిసిన వాళ్ళే. చూడండి, ఆయనకు అమ్మా 4 కొడుకులు. ఎంతమంది? 4 కొడుకులు. మొదటి కొడుకు ఒక మంచి ఉద్యోగం, రెండో వాడు మంచి ఉద్యోగం, మూడో వాడికి ఉద్యోగం లేదు, వ్యవసాయం, 4వ వాడు ఇంకా పెద్ద ఉద్యోగం. ఇప్పుడు 4లో 3కేమో చెప్పండి మంచి ఉద్యోగాలు, ఒకడేమో వ్యవసాయం చేసుకుంటున్నాడు. గమనించండి, వీళ్ళందరూ కలిసి ఏదో ఒక పండగో ఫంక్షనో ఏదన్నా వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. కలిస్తే ఈ 3 చూసి ఈ వ్యవసాయం చేసుకుంటున్నాడే ఇతను ఆ 3 చూసేది ఆ రోజు అన్నం తిండు. ఆ రోజు ఆ భార్య వాళ్ళ పిల్లలను చూసి ఆ రోజు అన్నం. వీళ్ళ నాన్న ఉన్నాడు కదా, వచ్చి ఏందిరా అన్నం తినలేదు. వాళ్ళనేమో అట్ట చేసినావు, నన్నేమో చెప్పండి ఇట్ట చేసి. ఇదే మాట. సరే అన్నం తినరా, అన్నం లేదేం లేదు, వాళ్ళనేమో చెప్పండి అట్ట చేసాం, నన్నేమో రోజు. వాళ్ళు ఊర్లో ఫంక్షన్ అయిపోయిందాక ఇదే పాట. కొద్ది రోజులకి జబ్బు చేసింది. ఎవరికి? ఇతనికి. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చోబెడితే ఆ డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష, అన్ని పరీక్షలు చేస్తే జబ్బేమీ కనపడద్దా? అమ్మ, రక్త పరీక్షలో అసూయ కనపడదు. స్కానింగ్ తీస్తే అసూయ, ఎక్స్రే తీస్తే అసూయ కనపడదు. సరే అయ్యా, అబ్బాయికి ఏం ప్రాబ్లం ఏమి లేదు, సరే మందులు రాసిస్తాను, రాసిచ్చాడు. మళ్ళా నెలకల్లా బాగలేదు, మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్తారు, హాస్పిటల్లో చూపిస్తారు. ఏ పరీక్షలు చేసినా ఏమీ. 4 సార్లు చూసినాక డాక్టర్కు అనుమానం వచ్చింది. ఎవరికి? అయ్యా నీకు ఎంతమంది పిల్లలు? 4 అయ్యా. మిగతా 3 ఏం చేస్తారు? మిగతా 3కు ఉద్యోగాలయ్యా. ఇప్పుడు వీడి జబ్బి అంద నాకు తెలిసింది అని వాడిని బయటికి పంపి ఆయనకు చెప్పాడంట, వాళ్ళు బాగున్నారు, నేను ఇట్లయ్యానన్న జబ్బు తప్ప ఇతని కాడ ఇంకేమీ. ఏనన్నాడు? అయితే మంచి మందులు రాయి. దానికి ఏం మందులు ఉన్నాయా చెప్పడం? ఆమె నీకంటే అందంగా ఉంది, నీకు అందం రావాలంటే మందులు రాస్తే వస్తాయా? దేవుడు ఆమెకు అలా ఇచ్చాడు, దేవుడు అతనికి అలా ఇచ్చాడు. అనుకోవాలా. కొద్ది రోజులకు అమ్మా చివరికి
చనిపోయాడు కూడా. చూసారా ఏమయ్యాడు? ఏంటయ్యా జబ్బు? వాళ్ళు బ్రహ్మాండంగా, నేను ఎట్లున్నా, ఏం చేద్దాం దీనికి, ఏం చెయ్యాలి దీనికి? గమనించండి, అసూయ అనేది చాలా ప్రమాదం. క్యాన్సర్ కంటే, చెప్పండి, ప్రమాదం. క్యాన్సరే ప్రమాదం, అసూయ క్యాన్సర్ కంటే ప్రమాదం. దావీదు గొల్యాతును చంపితే అసూయ ఎందుకు? చక్కగా అందరు ఆనందిస్తుంటే సౌలు కూడా ఆనందించాలా? ఏం చేశాడో తెలుసా? 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 10వ వచనం చదవాలి. ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుచున్నా కలిగి ఈటతోటి చంపాలనుకున్నాడు. ఎవరిని? దావీదును. దావీదు ఏం చేశాడు? ఎవరూ చంపలేని గొల్యాతును చంపితే, ఇశ్రాయేలీయులు ఎవరు మీదకెళ్ళలేకపోతే ఈయన మీదకెళ్ళి వాడిని నశింపజేసి ఇశ్రాయేలీయులకు మేలు చేస్తే, సౌలు దావీదుని ఏం చేయాలనుకుంటుండు? చంపాలనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. ఎందుకంటే ఇక్కడున్న మనందరిలో కూడా అప్పుడప్పుడు అడుగడుగున అసూయ వచ్చింది. అసూయ ఏమో సైతాను సంబంధం. ఆ సైతాను సంబంధమైన అసూయ వచ్చిందా, సైతాను వచ్చి నీలో నివాసము చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈట తీసుకొని చంపాలనుకున్నాడు, దావీదు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకని? దేవుడు తప్ప, చెప్పండి, మనుషులు ఎవరు మనల్ని ఏమీ ఆయనే హెచ్చించగలడు, ఆయనే తగ్గించగలడు, ఆయనే గాయము చేయును, ఆయన చేతుల గాయమును మనుపుతాయి. చూడండి, ఇప్పుడు చంపాలనుకున్నాడు, తప్పించుకొని పారిపోయాడు. అలాగే 19వ అధ్యాయం 15వ వచనం, దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, చూసారా, నేను అతనిని చంపునట్లుగా మంచముతోటే ఎత్తుకొని రమ్మంటుండు. చూసారా అమ్మా, సౌలు రాజు తన మొదటి కుమార్తె అయినటువంటి మీకాలును దావీదుకి ఇచ్చాడు. అంటే దావీదు సౌలుకి ఏమవుతాడు? చెప్పండి, బిడ్డనిచ్చిన ఆయన మామకి ఏమవుతాడమ్మా? ఎంత అమాయకులు మీరు, తెలియకనా వాడే చెబుతాడులేనా? చెప్పండి అమ్మా, ఆయన చదువు మాకెందుకు గోలనే అని మీరు తెలియకనా? మీ అమ్మాయిని ఒక అబ్బాయికి ఇస్తే అబ్బాయికి మీరు ఏమవుతారు? మామ అవుతారు. అబ్బాయి మీకేమవుతాడు? ఇప్పుడు బిడ్డను చంపితే అల్లుడు ఏమవుతాడు? ఇంత మాట అంటారు మీరు కదమ్మా, మొండం అయిపోతాడు. ఏమవుతాడు? అంతే కదమ్మా, భార్య చచ్చిపోతే మొండం. అది కూడా చూడకుండా, అది ఆలోచించకుండా సౌలు అంటున్నాడు, దావీదును పట్టుకురండి. అయ్యా బాగలేడయ్యా, జ్వరం వచ్చిందయ్యా, మంచంలో ఉన్నాడు, మంచం ఎత్తుకొని నా దగ్గరికి తీసుకురండి, నేను వాడిని చంపాలి. అల్లుని చంపితే బిడ్డ ఏమైంది? విధవరాలవుద్ది కదా. అంటే విధవరాలైనా కూడా పర్లేదు, కానీ అల్లుడు బ్రతకూడదు. ఎంత సైతాన్ ఆలోచనమ్మా ఇది. అల్లుడిని చంపాలి, మరి బిడ్డ ఏమైంది? ఏమైనా పర్లా. అంటే సైతాన్ ఒక మనిషిని ఎంత దుస్థితికి తీసుకెళ్ళుతో చూడండి. ఎవరు చేరారు సౌలులో? దురాత్మ చేరింది. దురాత్మ అంటే సైతాన్ చేరింది కాబట్టి సైతాను ఆలోచనలే. దావీదును చంపటానికి ఇప్పుడు 2 మార్లు ప్రయత్నం చేశారు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 24వ అధ్యాయము 4 నుండి 15వ వచనం వరకు, దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీవు అతనికి చేయనట్లు నీ శత్రువును
చూసారా, దావీదు తన ప్రజలను తీసుకొని పారిపోవలసి వచ్చింది దేశములో నుండి. ఎందుకని? సౌలు ఏదొక దినాన నన్ను చంపుతాడు అనుకొని దావీదు అడవికి పారిపోయి అడవిలో ఉంటే జనాలను తీసుకొని, సైన్యాన్ని తీసుకొని దావీదును చంపడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఎవరమ్మా? రాజు. రాజు సహజంగా సైన్యాన్ని తీసుకొని శత్రువు మీద యుద్ధానికి వెళ్ళాలి. కానీ దావీదును చంపటానికి సైన్యాన్ని తీసుకొని అడవికి వెళ్ళాడు. వెళ్ళి ఎండకు అటు ఇటు తిరిగి ఉంటాడు. ఒక గుహలో చేరి పడుకున్నాడు. ఆ గుహలో దావీదు మనుషులున్నారు. ఒక్కడే పడుకోనుండు సౌలు, ఆయన ప్రజలందరూ బయట ఉన్నారు. ఆ గుహలో దావీదు మనుషులు ఉన్నారు. సౌలును చూసి అన్నారు, అయ్యా, నీ శత్రువు నీ చేతికి దొరికాడు, చంపేశాయి. దావీదు ఏమంటాడో చదవమ్మక్కడ. అతడు దేవుని చేత అభిషేకము నొందినోడు కనుక నేను అతనిని, అబ్బా, నీ శత్రువు నీకు దొరికితే వదిలిపెడతావా అమ్మా? ఎవరు వదిలిపెట్టు. కానీ దావీదులో ఎంత నీటంటే, దేవునికి ఎంతగా భయపడతాడంటే, దేవుని చేత అభిషేకము నొందాడు కాబట్టి నేను అతన్నేమీ చెయ్యను అని సౌలు యొక్క దుప్పటి కొంత ఒకవైపు కట్ చేసుకొని ఆ దుప్పటి తీసుకొని నీళ్ల బుడ్డి తీసుకొని దూరంగా వెళ్ళాడు. దూరంగా వెళ్ళి సౌలు నిద్రపోయి లేచి బయటికి వెళ్ళగానే ఏలినవాడా రాజా అని కేకేశాడు. కేకేస్తే అప్పుడు సౌలు అంటుండు, చదువుమా, దావీదు ఏయగా దావీదు నేలను సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లంటున్నాడు. చూసారా, చంపటానికి వచ్చినటువంటి వ్యక్తికి దావీదు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాడు. ఎంత తగ్గింపండి. అప్పుడు అంటున్నాడు, రాజా, నిన్ను చంపే అవకాశము నాకు వచ్చింది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చంపమన్నారు, కానీ నేను చంపలా. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చేత అభిషేకము పొందినోడి కాబట్టి నేను చంపను. దేవుడే నీకు నాకు న్యాయము తీరుస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మనకు న్యాయము తీరుస్తాడు అని చెప్పి, ఇదిగో నీ దుప్పటి, ఇదిగో నీళ్ల బుడ్డేనిచ్చాడు. అప్పుడు సౌలు అంటున్నాడయ్యా, నా అపకారానికి నీవు ఉపకారం చేశావు. నేను నిన్ను చంపాలనుకొని వస్తే నన్ను చంపే అవకాశం వచ్చినా నువ్వు నన్ను చంపలేదా? చదువు అక్కడి నుండి. ఉపకారము చేసితివి, అపకారమునకు ఉపకారము చేసిన వాడవైనావు. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక, అబ్బా, నువ్వు నాకంటే, చెప్పండి అందరూ నోట, నువ్వు నాకంటే నీతిపరుడు. దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిఫలము చేయును అని చెప్పి, నిశ్చయముగా నువ్వేమవుతావు? రాజు అవుతావు. మరి నీకెందుకు ఈ అసూయ? అమ్మ, కొంతమంది అంతే, అయ్యో నువ్వు గొప్పోడి, అయ్యో నువ్వు చాలా మంచోడి అని వాడిని అట్ట బానిచ్చి ఈడొట్టి పనికి మాలినోడు తిడతారు. అమ్మ, ముందేమో పొగుడుతారు, తర్వాత ఏమో తిడతారు. ముందేమో వందనాలు, వెనకాలేమో తిట్లు. కొంతమంది సరుకున్నారు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? వాళ్ళు తిడితే ఎన్ని మనకు ఆశీర్వాదాలు అవుతాయని
మౌనంగా ప్రభు చేతికి వారిని అప్పగించాలి. ఆమేన్. దావీదును సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు నిశ్చయంగా రాజు అవుతావు. ఒక పక్కేమో రాజు అవుతావు అంటుండు, నువ్వు నాకంటే నీతిమంతుడు అంటున్నాడు. ఇన్ని మంచి మాటలు చెబుతున్నాడు, తుదకు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా? ఇప్పుడు ఎన్నో మారు ఆయన్ను చంపడానికి? రెండో మారు. గమనించండి. ఇక మూడో మారు ఉంది చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 26వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. చదువుమా. నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవింపదు. రాజా, నా ఏలినవాడా, చూసారా? నీ దాసుని మాటలు వినుము. దావీదు సౌలుతో ఎంత తగ్గింపుతో మాట్లాడుతున్నా. అక్కడ అంటాడు, రాజు ఎవరిని ఎదుగుతున్నాడు? ఎవరిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నల్లి వాంటిని. కుక్క లాంటి ఉన్నయ్యా నేను, నీ దృష్టికి చచ్చిన కుక్క లాంటి. అంటే దావీదు తనను తాను ఏం చేస్తున్నాడు? నేను మిన్నల్లి వంటి వాడను, నన్ను ఎందుకయ్యా నువ్వు తరిమేది? నువ్వు రాజువు, నేనేమో చచ్చిన కుక్క లాంటి. బతికిన కుక్క కాదు. ఏ కుక్క? చచ్చిన. ఎంత తగ్గింపు! అయినా సౌలులో మార్పు రాల. సైతాన్ అంతే అండి, నరకానికి తీసుకుపోయిందాక నిన్ను వదలదు. పట్టుకుందా ఎప్పటిదాకా వదలదు? నరకానికి తీసుకెళ్ళింది. జాగ్రత్త. సైతాను చేతిలో మనము ఎన్నడూ పడకుందుముగాక. పడ్డావా నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టదు. రెండో మారు చూడండి 28వ అధ్యాయము 7, 8 వచనాలు. అప్పుడు సౌలు కర్ణ పిశాచము గల, చూసారా, ఒక స్త్రీని కనుగొనుడి. నేను పోయి, ఎంత దారుణమండి. మేము చిన్నపిల్లలప్పుడు, మా చిన్నపిల్లని చాలా కాలం వరకు ఎరుకల సుబ్బమ్మ అని ఉండేది ఇక్కడ. చూసారా అమ్మా? తెల్లవారేసరికి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ఆమె దగ్గర చేయి చూపించుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఆమె ఏం చేస్తా తెలుసా? ఇంత ఆకొక్క నవిలి పాసినోరుతో అట్టనే ఉంటుంది. ఇంకో మాట చెప్పనా? నా కాళ్ళకు దండం పెట్టమంటది. ఆమె కాళ్ళు ఏమో నెల రోజుల నాడు స్నానం చేసి ఉంటుంది. ఇప్పుడు కాదు. ఆ కాళ్ళకి వీళ్ళందరూ ఏం చేస్తారు? దండం పెట్టి కూర్చుంటే ఆమె ఏదేదో సోది చెబుతుంది. దాని పేరే ఏమిటిది? ఇంగినేదేంది? సోది నేనేదేంది? కమ్మగా వింటా ఉంటారు. ఒకళ్ళు కోడిని తెచ్చిస్తే, ఒకళ్ళు కుక్కని తెచ్చితే అన్నీ ఆమెకిస్తూ ఉంటారు. సౌలంట అలా సోద చెప్పి ఆమె కొరకు వెతుకుతున్నాడు. ఎంత విచారం! సౌలేమో అభిషేకించబడినోడు, దేవుని ఆత్మను చెప్పండి పొందుకున్నవాడు. అలాంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పండి అమ్మా. సోద చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అర్థం చేసుకోండి. ఆమె ఎక్కడో ఒక చోటు ఉండి సోద చెప్పుకొని బతుకుతుంది. ఈ రాత్రి మీకు మాట చెప్తా, నీ దేవుడు తప్ప నీ భవిష్యత్తును బాగు చేసేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. నీ దేవుడు తప్ప నిన్ను దీవించేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారు? అందరి జాతకాలు తెలిస్తే ఆమె రోడ్డమ్మిటి ఇల్లు ఎందుకు వేసుకుంటుంది? ఆమె నెలనాడు స్నానం చేయకుండా ఆ మట్టి కాళ్ళతో ఎందుకుండిద్ది? ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి? సౌలు మహాపాపము చేశాడు. ఆత్మాభిషేకం పొందిన ఇతను
ఒక సోది చెప్పే దురాత్మ కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెకు దండము. వాక్యములు ఏముందో తెలుసా? ఆకాశమందు గాని క్రింద భూమి యందు గాని భూమి కింద మరి ఉన్న దాని అందలి గాని ఎక్కడైనా కూడా నా నామము తప్ప మీరెవరికి నమస్కారము, ఇంకో బొమ్మకు చెప్పండి మొక్కకూడదు అని దేవుడు చెబితే విన్నాడు. దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు. తుదకి ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సౌలుకు కూడా దేవుడు 2-3 అవకాశాలు ఇచ్చాడు. దావీదును మొదట చంపబోతే తప్పించుకొని వెళ్ళిపోయాడు, మరలా చంపబోతే పారిపోయాడు, మరలా చంపబోతే అప్పుడు దొరకలేదు, 4వ మారు చంపబోతే అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇంక నేను నిన్నేమీ చేయనయ్యా, నన్ను నువ్వు చంపే అవకాశం వచ్చిన చంపలేదయ్యా, నువ్వు నాకంటే నీతిమంతుడివి. ఎవరంట? తనకంటే నీతి. మరి ఎందుకు అంతే? కొంతమంది అమ్మా ఈరోజేమో మంచోడు అంటారు, మరుసటి రోజేమో చెడ్డోడు అంటారు. బాగా గుర్తుంచుకోవాలి. అందుకని మనుషుల సాక్ష్యం మనకు అక్కరా లేదు. వాళ్ళు నిన్ను పరలోకం తీసుకెళ్ళలేరు, వాళ్ళు నిన్ను దీవించలేరు, మనుషులు ఎవరు నిన్ను పైకి తేలేరు. దేవుడే దీవించువాడు, దేవుడే ఆశీర్వదించువాడు. అటు దేవునికి మాత్రమే మనము భయపడాలి, ఆయన ఎదుట మాత్రమే సాగిలపడాలి, ఆయన దగ్గర మాత్రమే మనము విజ్ఞాపన చేయాలి. మనుషులెవ్వరు నమ్మదగిన వారు కాదండి, నమ్మదగిన వారు కాదు. దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. కాబట్టి ఆయనను మాత్రమే మనము సేవించాలి, ఆయన ఎదుట మాత్రమే మనము సాగిలపడాలి. సౌలు వెళ్ళి దురాత్మల దయ్యాలున్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుంటున్నాడు. చూసారా ఎలాంటి దుస్థితితో? జాగ్రత్త. దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవునిని వదిలిపెట్టి నువ్వు సైతాను దగ్గరికి వెళ్ళావా? నేను సైతాన్ ఏం చేస్తా తెలుసా? దురాత్మల చేత నింపుద్ది, దురాత్మల చేత నిన్ను నరకానికి నడిపిస్తుంది. సౌలు మొదట దేవుని చేత ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని అభిషేకమును పొందుకున్నాడు. అంతేకాదు 9వ అధ్యాయం 2వ వచనం, 1 సమూయేలు 9:2 చదవాలి. సౌలు అను ఒక కుమారుడు నేను. ఎట్లా చూడంట? సౌందర్యం అంటే నాకు తెలియదులే, చెప్పండి అంటే నేను దాని మీద దృష్టి పెట్టాను. ఏందంటమ్మా? సౌందర్యం అంటే మంచి అందగాడు. ఆమె ఎలాంటాడు? అందగాడు. అందగాడు, అభిషేకము పొందినవాడు. ఇశ్రాయేలీయులలో అతని వంటి వాడు ఎవడు? అబ్బా, దేవుని ఆత్మను పొందుకునే దేవుడు చెప్పినట్టు బ్రతికుంటే ఎంత బాగుండు. చివరికి సోదగాళ్ళ వెంట పోయాడు, సోద చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు దండము పెడుతున్నాడు. సాధ్యమైతే సైతానికి ఎదురు తిరుగ్గానే దానికి నమస్కారము చేయకూడదు అంతే. ఆ స్త్రీ దయ్యాలు ఉన్నాయి కదా ఆమెలో, మీకు తెలుసా? చెయ్యి చూపి చెప్పే వాళ్ళందరికీ దయ్యాలు ఉంటాయి. నీ చెయ్యి వాళ్ళకి ఇచ్చావా? ఆ చెయ్యి ద్వారా నీలోకి చెప్పాలి. చెప్పడమ్మా, అయస్కాంతం వచ్చినట్టు వచ్చింది సాతాను. జాగ్రత్త. అందుకే వాడు ఏం చేస్తాడు? రాగానే చెయ్యి చూపి, ఏమంటే చెయ్యిలో ఏముండదు. వాడికి అసలు వాడి జాతకం వాడు తెలిసిండి బాగుండి వాడికి తెలిసింటే వాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? హాయిగా ఇంట్లో ఉండకపోయాడా? ఎప్పుడు మనుషుల మీద ఆధారపడి నీ భవిష్యత్తు మారుస్తాడని ఎన్నడూ నీవు అనుకోకూడదు. తెలుసా, సౌలు అందగాడు, ఆత్మను పొందాడు. కాకపోతే అసూయ చేత ఆత్మను కోల్పోయాడు. అసూయ చేత ఆత్మను కోల్పోయిన మొదటి రాజు.
తుదకు ముగింపు ఎలా ఉందో చూడండి. 31వ అధ్యాయము 2 నుండి 6 వచనం వరకు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు ముగ్గురు కొడుకులు సౌలు ఒక్కరోజే చనిపోయారు. ఎంత బాధ! ఎవరెవరంట? సౌలు, అతని ముగ్గురు కుమారులు ఒక్కరోజే చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం! ఆత్మను పొందిన సౌలు, ఇశ్రాయేలీయుల కన్నా సౌందర్యవంతుడు, అభిషేకం పొందిన సౌలు కేవలము అసూయ చేత ఏమయ్యాడు? తను తన కుటుంబము ఏమైపోయింది? నశించిపోయింది. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును ఇశ్రాయేలు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగ్గా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిన. చూసారా? నేరసిల్లిపోయాడు. కారణం అసూయ. ఏంటిదమ్మా? ఇదేం పెద్ద ప్రమాదం ఏముందో అనుకుంటున్నారు చాలా మంది. అసూయ క్యాన్సర్ కంటే ప్రమాదం. నీకు దేవుని కృపను బట్టి, దేవుడు నీకిచ్చిన స్థాయిని బట్టి సంతృప్తి కలిగి ఉండుగాని ఇతరుల మీద అసూయ చెందకూడదు, అసూయ పడకూడదు. అసూయ ఎంత ప్రమాదం అంటే నిన్ను సైతానుతో పాటు నరకానికి తీసుకెళ్ళింది. అసూయ చేత ఆత్మను కోల్పోయాడు, అసూయ చేత అవివేకి అయిపోయాడు, అసూయ చేత రాజరికము కోల్పోయాడు, అసూయ చేత తను తన కుమారులు ఒక్కరోజే మరణించారు. ఆలోచించండి, నీవు నీ పిల్లలు ఒకరోజు చనిపోవడం ఎంత బాధ, ఎంత వేదన. సౌలు తన కత్తి మీద తానే పడి, చదువు మాట, ముగ్గురు చదవాలి. 2వ వచనం. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండుటగా తన కత్తి పట్టుకొని దాని మీద పడి చనిపోయాడు. చూసారా? సౌలు జీవితం విషాదంగా ముగిసింది. కారణం చెప్పండి. డబ్బు లేకనా? చెప్పాలి, చెప్పండి అమ్మా. డబ్బు లేక కాదు, అధికారము లేక కాదు, అందము లేక కాదు. దేనివల్ల? అసూయ చేత. దేనివల్ల? కాబట్టి నీలో నాలో అసూయ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. చూడండి, ఒక ఆయన ప్రసాదరావు గారని అమ్మా ఒక అధికారి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, జయరావు, మనోళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎండ్రకాయలు లాంటి వాళ్ళు. ఎవరంట? అది గంపలో నుండి, ఆ వెండ్రకాయలు గంపలో ఉండి, ఎండ్రకాయలని మనమంటాం, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళు పేతలు అంటారు. ఏంటి? పేతలు. పేతలు అంటే అర్థం కాదని నేను మన భాషలో చెప్తాను. ఆ గంపలో ఈ ఎండ్రకాయలు పీతలన్నీ ఉన్నాయనుకో, ఒకటి మెల్లగా పైకి పోతుంటది. పాపం పైకి పోయి బాగుపడదని నేలలో పడి బ్రతుకుదామని ఆ గంపలో నుండి ఒకటి పైకి పోతుంటే 2 పట్టుకొని అంట దాన్ని ఏం చేస్తాయి? చెప్పాలి. ఎందుకని? మేమందరం ఏడుంటే నువ్వు పైకి పోతావా, నువ్వు బాగుపడతావా? మనోళ్ళందరూ ఇట్టాటోళ్ళు జయరావు గారు అన్నాడు. నిజమే, అసూయ. ఒకడు బాగుంటే పోన్లే వాడైనా బాగున్నాడులే అనుకోరు, వీడు కూడా మనలాగా లేకపోయినే అని అసూయ. అసూయ ఎంత ప్రమాదం అంటే సైతాను వాడుకునే ఆయుధం. ఆమేన్. అసూయ ఏంటిదమ్మా? సైతాను నాశనం చేయడానికి వాడుకునే ఆయుధం. అసూయ చెందబాక. అసూయ నీలో ఉంటే అది నిన్ను కాల్చివేస్తుంది, నరకానికి
తీసుకెళ్తాయి. మళ్ళా ఆ పీత లోపల పడద్దంట, లోపల మరలా మెల్లగా ఎక్కుతుంటది. ఈసారి ఇంక 2 పట్టుకొని లోపల వేస్తుంది, పైకి రానివ్వరు. గుర్తుపెట్టుకోవాలి. అయితే మన దేవుడు నువ్వెక్కడున్నా నిన్ను పైకి తేగలిగిన వాడు. ఆమె 113వ కీర్తన చదవండి, 7, 8 చరణాలు. 113, 7, 8. ఆ ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకి లేవనెత్తేవాడు. ఎవరైనా? మన ఆరాధ్య దైవమైన యేసయ్య. ఆయన్ను నమ్ముకో, ఆయనే నిన్ను పైకి తెస్తాడు, ఆయనే నిన్ను ప్రధానులతో కూర్చుండబెడతాడు, ఆయనే నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి తెస్తాడు. మనుషులందరూ నిన్నేమీ చేయలేరు, ప్రభువు మాత్రమే నిన్ను దీవించగలిగినవాడు. అట్టి దేవునిపై ఆధారపడి ఆయన కృపను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరి, ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభు బహుసూటిగా మనతో మాట్లాడాడు. మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభువా,